జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ కు మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఒక భారీ షాక్ ఇచ్చారు సరే అది ఏంది ఆ కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా న్యూస్ మాత్రం చాలా బాగుంటది దాంట్లో మాత్రం డౌట్ లే ఎంకే స్టాలిన్ ఈయన తమిళనాడుకు చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు అలాగే ఒక దగుల్బాజీ పార్టీ అయినటువంటి డిఎంకే పార్టీకి అధ్యక్షుడు కూడా ఈయన గారు 1996 నుంచి 2002 వరకు చెన్నైకి 37వ మేయర్ గా పనిచేశాడు అలాగే 2009 నుంచి 2011 వరకు తమిళనాడు రాష్ట్రానికి మొదటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఓకేనా తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా 2021 మే నుంచి అధికారంలోకి అయితే కొనసాగుతాడు మామూలుడు కాదులే కళా వల్లభుడు మామూలు కళలు కాదు ఈయన మామూలుడు కాదు సరే అయితే వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి అయితే తమిళనాడు సినీ నటుడు ఎవరు ఈ జోసెఫ్ విజయ్ ఉన్నాడు కదా ఒక ఆయన ఓవర్ యాక్షన్ చేస్తా ఈ డబ్బింగ్ సినిమాలు తీసుకుంటా ఉంటాడా ఆయన గారు కొత్త పార్టీని స్థాపించాడు ఆ విషయం మనకందరికి కూడా తెలుసు దీంతో ఈ ఎన్నికల్లో డిఎంకే పార్టీ ఓట్లు చీలిపోయే అవకాశాలు పుష్కలంగా స్పష్టంగా కనపడుతున్నాయి ఇక ఎలాగైనా సరే తమిళనాడులో తమిళ సెంటిమెంట్ ను రగిల్చి రాజేసి తద్వారా వచ్చే తమిళనాడు ఎన్నికల్లో గెలవాలనేది ఈ స్టాలిన్ యొక్క ఆలోచన అంటే బాగా సలిమంటేసి సలిగాచుకోవాలనుకుంటున్నాడు జనాలందరినీ కూడా రెచ్చగొట్టి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఇందుకోసం మొదట త్రిభాషా విధానము తమిళనాడుకు వ్యతిరేకము అని అన్నాడు సరే బాగుండాలి తర్వాత కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీ భాషను తమిళనాడు పైన రుద్దుతానని చెప్పేసి అబద్ధాలన్నీ కూడా ఈ మల్లెపూల మాలన్నట్టు అలసాగినాడు సరే బాగానే ఉండాలి ఆ తర్వాత డీలిమిటేషన్లో తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని ఉత్తరప్రదేశ్ ప్రాధాన్యత పెరుగుతుందని తమిళనాడుకు రాజకీయ ప్రాముఖ్యత తగ్గుతుందని అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ మూలంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి గోల 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 కాకి గోల చేసాగినాడు ఇక ఇప్పుడు కొత్తగా నీట్ ఎగ్జామ్ పైన కొత్త నాటకం మొదలుపెట్టాడు ఏం పనులు రా స్వామి ఏం మనుషులో వీళ్ళకి అసలు దేవుడు అధికారం ఇచ్చాడు అన్ని ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు ప్రజలకు ఏదైనా మంచి చేసి వాళ్ళ మనసులో చోటు సంపాదించుకొని మళ్ళా కావాలంటే అధికారంలోకి రావాలి కానీ మోడీ గారి లాగా ఈ దరిద్రాలని రెచ్చగొట్టడాలు ఈ పెట్టడాలు తిట్టడాలు ఏందిరా స్వామి ఇదంతానా వీళ్ళ తలకాయ ఈ పని చేస్తాదో పని చేయదో అప్పుడప్పుడు ఆ మెంటల్ హాస్పిటల్ కన్నా పోయిచ్చే పోదా ఈ ఫోన్కు ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ వేరు కదా జిక్కినట్టు వాళ్ళు ఏదైనా పెడుతురు కదా ఒకరో పని చేసేట్టుగా దిమాగా అవునా కాదా సరే ఇక్కడ ఈ నీట్ ఎగ్జామ్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు ఈ ఎంబీబీఎస్ అదేవిధంగా ఈ బీడీఎస్ చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష భారతదేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలన్నిటి కూడా ఈ పరీక్ష అయితే వర్తిస్తుంది దీన్ని గతంలో ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అని అంటా ఉన్నారనమాట వివిధ రాష్ట్రాలు కళాశాలలు గతంలో సొంతంగా ఈ నిర్వహించుకుంటా ఉన్నటువంటి ఈ ప్రవేశ పరీక్షలన్నిటినీ రద్దు చేసేసి వాటి స్థానంలో ఈ నీట్ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారనమాట ఈ నీట్ ఎగ్జామ్ కు సంబంధించి దేశం అంతటికి ఒకే రూల్ ఉంటుంది కానీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం ఈ నీట్ ఎగ్జామ్ ను వ్యతిరేకిస్తాడయా అందుకు కారణం ఏందయ్యా అంటే తమిళనాడులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ కూడా ఈ డిఎంకే నాయకుల చేతుల్లోనే ఉన్నాయి ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా అయితే మెరిట్ విద్యార్థులకే మెడికల్ సీట్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదే నీట్ ఎగ్జామ్ నుంచి పక్కగా తప్పుకున్నారనుకోండి ఇక ఆ మెడికల్ సీట్లు అన్నీ కూడా ఇష్ట ప్రకారం ఎవరికి కావాలంటే వాళ్ళకల్లా కావాల్సిన రేట్లకు బాగా అమ్ముకోవచ్చు బాగా సొమ్ము చేసుకోవచ్చు అర్థమైందా తమిళనాడులో ఇది ఒక పెద్ద బిజినెస్ మొదట స్టాలిన్ ఈ నీట్ ఎగ్జామ్ ను తమిళనాడులో తమిళంలో నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేశాడు బాగానే ఉన్నది సరే దానికి కూడా కాదనేది ఏంలే ఒప్పుకుందాం కూడా అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించి తమిళ భాషలో కూడా ఈ ఎగ్జామ్ రాసే విధంగా మార్పులు అయితే చేసింది ఇంకేమి నీకు నెప్పేమి నీక యాడ్ నీకు కురుపులు బుట్టి యాడ నీసుగారుతుంది నీకు కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో అసలు ఊహించరా ఏది కేంద్రం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఈ దెబ్బతో బెత్తరపోయినటువంటి స్టాలిన్ ఇప్పుడు మళ్ళా ఈ కొత్త పాట అయితే అందుకున్నాడు ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా తమిళనాడులో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట చూడండి ఈ మాటలనండి ఒకసారి విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు అనేక బాధలు పడతారని చెప్పి ఈ నీట్ ఎగ్జామ్స్ నుంచి తమిళనాడును తప్పించాలని చెప్పేసి కోరతా తమిళనాడు అసెంబ్లీలో ఒక బిల్లును పాస్ చేసి దాన్ని గవర్నర్ దగ్గరికి పంపించాడు మీరు చూసారో లేదో ఈ మధ్యన ఈ రూపాయి సింబల్ ఉంటుంది ఏది ఆర్ మాదిరి వచ్చి ఇట్లా అవునా కదా చూసి మీకు అందరికి తెలుసు కదా దాన్ని తీసేసి తమిళంలో రూ అని పెట్టాడు తెలుసునా తెలుసు కదా మీకు అందరికీ నాకు డౌట్ ఒక పని చేయి నువ్వు ఆ పాకిస్తాన్
వాళ్ళు కదా, మన ఇండియా డబ్బును ఎట్టయితే ఏది ఫేక్ డబ్బును ఎట్టయితే చేశారో ఆ మాదిరిగా నువ్వు కూడా ఒక పని చేయి. ఏమే నీ తమిళనాడును ప్రత్యేక దేశంగా ప్రకటించేసుకో. ఇప్పుడు రూపాయి సింబల్ అది ఎట్లా మార్చేసాం కదా, అట్టా తమిళనాడుకు సపరేట్గా ఒక కరెన్సీని ఒక దాన్ని పెట్టుకో. అది నీ ఫోటోను మీ నాయన ఫోటో ఇంతలా నల్లద్దాలు పెట్టుకొని ఆ ఫోటోలన్నీ బాగా పెట్టించుకో. ఈ టాప్న పాడు బాగా పెట్టుకో, బాగా దూకోవాలా. ఏమే కాలర్ గిల్లర్ బాగా సక్కంగా వేసుకోవాలా. అట్టన్నీ పెట్టుకొని సపరేట్గా మీ డిఎంకే పార్టీకి సంబంధించి మీ పార్టీ లోగోలు ఎన్ని పెట్టుకొని సపరేట్గా కరెన్సీ కూడా స్టార్ట్ చేయి. సిగ్గులే నీ బతుకల్లో ఏ మనుషులు రా స్వామి మీరు. ఇప్పుడు ఏంది ఇది అంటే తమిళనాడుని మినహాయించాలంట ఈ నీట్ ఎగ్జామ్స్కి. ఎందుకంటే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారంట. ఇంకోళ్ళు ఎంత మాత్రం చదివినట్టు రా స్వామి, ఇంకా మీరు ఎంత మాత్రం చదివించినట్టు. అసలు విద్యాశాఖ అనేది మీ రాష్ట్రంలో ఉండదు. ఇంతగా ఏం బతుకులు రా నాయన. చెప్పేదానికన్నా సిగ్గులే, చెప్పేదానికన్నా సిగ్గులేదు అంటలే. జనాలు నవరా మీ మాటలు చూసా. సరే గవర్నర్కి అయితే పంపించాడు. ఇక ఈ విషయం పైన గవర్నర్కి పిచ్చి ఎక్కిపోయింది. ఏం చేయాలో అర్థం కాల పాపం. ఇదేంది రా స్వామి, ఈ పిచ్చోళ్ళు ఉండే రాష్ట్రానికి నన్ను తీసుకొచ్చి గవర్నర్గా పెట్టారు. ఈ పిచ్చిముండా ఉడుకులంతా లేనిపోని అన్ని ఇట్లాంటి స్టేట్మెంట్లు అన్ని ఇచ్చారు, లేనిపోని బిల్లుని పాస్ చేస్తారు. నాకు ఇదే కర్మ రా స్వామి అని చెప్పేసి ఆయనకు అర్థం కాక ఆ బిల్లును తీసుకుపోయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పంపించారు. ఇక ఈ బిల్లును పరిశీలించినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆ బిల్లును తిరస్కరిస్తా తమిళనాడు ప్రభుత్వానికి టిప్ అయితే పంపించారు. నీట్ ఎగ్జామ్ అనేది దేశమంతా జరుగుతుందని, అటువంటి జాతీయ పరీక్షను తమిళనాడులో జరగకుండా చూడడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి పేర్కొంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆ బిల్లును అయితే తిరస్కరించారు. దీంతో మరొకసారి ఈ స్టాలిన్ కు లేని పరువు అయితే మళ్ళీ పోయినట్టు అయిపోయింది. ఇక ఈ విషయం పైన స్టాలిన్ మాట్లాడుతా మా బిల్లును తిరస్కరించి పంపడం అనేది దక్షిణ భారతీయులను అవమానించినట్టేనని, ఈ విషయంలో తాము రాజీ లేని పోరాటం చేస్తామని, ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించవచ్చు కానీ మా పోరాటాన్ని మాత్రం ఎవరు ఆపలేరని చెప్పేసి ఈ విషయం పైన కోర్టుకి వెళ్తామని చెప్తా తన పరువు కాపాడుకునే ప్రయత్నం చేసినాడు. ఏం చెప్తారు చూడండి. అయితే ఈ విషయం పైన ఇప్పటికే తమిళనాడు ప్రజలు, విద్యార్థులు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను తప్పు పడతా ఉండడం ఇక్కడ కోసం మేరపు అనమాట. దేనికోసం ఇదంతా కూడా? ఏంది దరిద్రం, ఏమి కర్మరా స్వామినైనా. ఏ జన్మలో ఏ పాపం చేస్తారో కానీ ఈ ప్రజలంతా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి నాయకులు దొరుకుతారు. వీళ్ళు దొరికేది పట్టి పిడిచారు వాళ్ళను. ఏమి కర్మ అంటారు. మిత్రులారా, ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.